ఈరోజు మనకు 8వ పాసురం అందజేస్తున్నవారు శ్రీమాన్ ఎన్ శ్రీనివాసాచార్యుల గారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఉన్నారు. వీరు సంతోష్ నగర్లో ఉన్నారు. ఓం అస్మద్గురుభ్యో నమః. తిరుప్పావైలో 8వ పాసురం విశేషార్థం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. கீடுவானம் வெள்ளம் எருமை செருவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகா மருகாத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோடுகுலமுடையான் பாவாயடிந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாடி தேவனை சென்னுனாம் செய்வித்தாம் ఆవావెన్నారాయ్ తరుడే దోరెంబావాయ్. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 8వ పాశురం యొక్క భావంను తెలుసుకుందాము. ఇప్పటి వరకు మేలుకొలిపిన గోపికలు ఇద్దరును తమతో చేర్చుకొని వారు ముందు నడుచుచుండగా నిద్రపోవుచున్న మరొక గోపికను మేల్కొనుపుటకు బయలుదేరారు. ముందు 2 పాశురాలలో వినుటకు తగిన సప్తములను పేర్కొని అది వినలేదా లేక వినియను పడుకున్నావా అని ప్రశ్నించారు. ఈ పాశురములో గోపికను లేపుటకు తూర్పు దిక్కుకు తెల్లవారుతుంది. వీడిలోని మేతను గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నవి. మిగిలిన పిల్లలందరూ కూడా వ్రతస్థలమునకై పోవుటకై బయలుదేరి అటు పోవుటయే తమకు ప్రయోజనము అందినట్లు పోవుచున్నారు. ఆ పోవు వారిని మేము ఆపి నిన్ను పిలుచుటకు నీ వాకిటకు వచ్చి నిలిచాము. ఓ శ్రీ కుతూహలము కలదానా, ఓ పడతి లేచిరమ్ము. కృష్ణగుణములను కీర్తించి వ్రతమును ఉపయోగించు వ్రత సాధనమగు పరను పొంది కేసియను రాక్షసిని చీల్చి చంపిన మల్ల యుద్ధములో మట్టుపెట్టిన వారిని దేవతలకు ఆదిదేవుడైన ఆ దేవుని మనము పోయి సేవించినచో అయ్యో మీరే వచ్చితిరి అని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను ఆ శ్రీకృష్ణుడు కటాక్షించును. లేవమ్మా అని పిలుస్తున్నారు. ఆండాల్ తిరువడిగలే శరణం. విశ్వస్మై నమః. విశ్వం విష్ణుర్వశకారో భూతభవ్యభూత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మ చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి చైత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధానపురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవः పురుషోత్తమः सर्वशर्वशिवस्तानुभूतादिर्निग्रव्यहरा सम्भवो भावनो भर्ता प्रभोः प्रभृतीश्वरः स्वयंभूषम्भुरादित्यः पुष्कराक्षो महाश्वनः अनादिनिर्नो दाता विधातावतरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभो मरप्रभुः विश्वकर्मा मनस्त्रष्टा सविष्टष्ट विनोक्रमः. కని తల్లికి చాంగు ఫలా తన చక్కెర మోవికి చాంగు ఫలా చక్కని తల్లికి చాంగు ఫలా తన చక్కెర మోవికి చాంగు ఫలా చక్కని తల్లి చాంగు ఫలా కులికెడు మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు ఫలా కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాగు ఫలా పలుకుల సొంపుల మతితో కసరిడి చలముల నలుకకు చాగు బలా పలుకుల సొంపుల మసితో కసరిడి చలముల ఎలుకకు చాగు బలా చక్కని తల్లికి చాంగు ఫల తన చక్కెర మోవికి చాంగు ఫలా చక్కని తల్లి చాంగు ఫలా కిన్నెరతో పతికెలన నిలుచు తన చెన్ను మెరుగులకు చాంగు ఫలా కిన్నెరతో పతికెలన నిలుచు తన చెన్ను మెరుగులకు చాంగు ఫలా
నదిపతిపై నొరగి నిలుచుతన సన్నపు నడిమికి చాంగుబల ఉన్నతిపతిపై నొరగి నిలుచుతన సన్నపు నడిమికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోవికల చక్కని తల్లికి చాంగుబల జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబల జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబల విందై వెంకట విభుజన చినతల సంధి దండలకు చాంగుబల విందై వెంకట విభుజన చినతల సంధి దండలకు చాంగుబల చక్కని తల్లికి చాంగుబల తన చక్కెర మోవికి చాంగుబల చక్కని తల్లికి చాంగుబల చాంగుబల చాంగుబల. 8వ పాశురం విన్నాము. శ్రీమతి జయశ్రీ గారిచే తెలుగు భాషలో భావం విన్నాము. శ్రీమతి వైష్ణవి పాడిన చక్కని తల్లికి చాంగుబళ అన్నమాచార్య కీర్తన చాలా బాగుంది. చిరంజీవి ధృవిక సహస్రనామంలోని ఒక శ్లోకం చెప్పింది. చిన్న వయసులోనే కష్టమైన పదాలను ఈజీగా పలికింది. తిరిగి రేపు 9వ పాశురంతో మేము ముందుంటాము. కామెంట్స్ పెట్టిన వారందరికీ ధన్యవాదములు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.